2018లో మొదలుపెట్టిండండి మా మీద. 2018లో ఒక చిల్లరగాలను కొంతమంది జమ చేసుకున్నాను నేను మా నియోజకవర్గంలో. చిల్లరగాలను అంటే డబ్బులు ఇస్తే స్టేట్మెంట్ ఇస్తాడు, డబ్బులు ఇస్తే ఒక ప్రెస్ మీట్ పెడతాడు, డబ్బులు ఇస్తే ఓ పోస్టర్ కొట్టిస్తాడు, డబ్బులు ఇస్తే ఒక కరపత్రం కొట్టిస్తాడు. చిల్లరగాలను ప్రగతి భవన్ కేంద్రంగా ప్రగతి భవన్ కేంద్రంగా చిల్లరగాలను కూడగట్టి ఈటల రాజేంద్ర అంటూ క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి, వీడు ఎదుగుతున్నాడు రోజు రోజుకు, ప్రజల్లో వీరి పలుకుబడి తగ్గించాలని చెప్పి ఆ ప్రయత్నం చేసింది నా దగ్గర. 2018 ఎన్నికలప్పుడు నాకు వ్యతిరేకంగా పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డబ్బులు ఇచ్చిండు, నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేసిండు. కానీ నా ప్రజలు నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు కాబట్టి మా బిడ్డను గెలిపించుకోవాలని చెప్పి ఆ కుట్రలంతా తిప్పికొట్టి గొప్ప మెజారిటీతో మళ్ళీ గెలిపించింది. ఆ తదుపరి మళ్ళీ చిల్లర ఎత్తుగడ వేసింది. మీకు తెలియాలి, నా మీద చిల్లర రాతలు రాయించిండు మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రభ. గలీజీ ఈటల ఆరోగ్య మంత్రి అనారోగ్య చర్య. నేను చెప్పిన ఈ చిల్లర రాతలు కనుక బంద్ కాకపోతే సంగతి ఏం తెలుస్తా అని చెప్పినప్పుడు నేను స్టేట్మెంట్ ఇచ్చిన, పార్టీలో జెండాకు ఓడని స్టేట్మెంట్ ఇచ్చింది అప్పుడే. నా మీద చిల్లర రాతలు రాసినప్పుడు, చిల్లర మకిలి రాతలు రాసినప్పుడు నేను మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చిన. మీరు ఎప్పుడైనా చూడండి, మన తెలంగాణలో వచ్చింది, ఆంధ్రప్రభలో కూడా రాసింది. గలీజ్ ఈటల ఒక హెడ్లైను, ఆరోగ్య మంత్రి అనారోగ్య చర్య ఒక హెడ్లైన్ వస్తే నేను స్టేట్మెంట్ ఇచ్చిన, పిచ్చి వేషాలు వేయదని చెప్పిన, అయిపోయింది. మళ్ళా మొన్న నన్ను ఇక తీసేయాలి, ఇక అయిపోయినాయి ఎలక్షన్స్, అన్నీ అయిపోయినాయి, ఎవ్వి లేవు ఎలక్షన్స్, ఇవ్వడం చేసేది లేదు. పెద్ద పెద్దల్లో గొంతు నొక్కిన, రేవంత్ రెడ్డి గొంతు నొక్కిన, జానారెడ్డి గారి గొంతు నొక్కిన, మన ఉత్తమ్ కుమార్ గారి గొంతు నొక్కిన, ఇక అందరు పెద్ద పెద్దలు అయిపోయి ఇక వీని గొంతు నొక్కితే కూడా అయిపోద్ది అనుకుంటే నా గొంతు నొక్కే ప్రయత్నం చేసి కథమైపోయాడు, నా నుంచేలా కథమైపోయాడు. ఇలా మళ్ళా ఇక్కడ ఎల్లమ్మ బండకు నాకు సంబంధం ఉందా అని ఎల్లమ్మ నీకు తెలవాలి. అసలు ఈయనకు తెలియదంటుంది. ఎల్లమ్మ బండలో బ్రోకర్లు దేశపాండే అంటూ భూములు ఆక్రమించుకున్నప్పుడు, రేకులు పెట్టినప్పుడు ప్రజల పక్షాన ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి కొట్టాడు నేను. ఆ ఎల్లమ్మ బండ అంటే భూమి అంటే నేనంట, నాకు చుట్టాలు ఎవ్వరు లేరు ఇక్కడ. ఈటల రాజేంద్ర అంటూ ఎప్పుడైనా దాదాగిరి చేయగా చూసిందా? ఈటల రాజేంద్ర అంటూ ఎప్పుడైనా భూమి కబ్జా పెట్టాక చూసిందా? ఈటల రాజేంద్ర అంటూ ఎప్పుడైనా ఒక చేయి సాపు 10,000 అడిగింది చూసిందా? ఈటల రాజేంద్ర అంటూ చరిత్ర పుస్తకం లాగా ఉంటుంది. నా చుట్టాలట మొత్తం భూమి కబ్జా పెట్టినని చెప్పి అంతకుముందు ఒకసారి చేసిన ఇదే పని. నేను దమ్ముంటే నేను అంటున్నా, దమ్ముంటే నీకు చేవం ఉంటే, నీకు సత్తా ఉంటే, నీ దగ్గర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటే దాని మీద సమగ్రమైనటువంటి ఎంక్వైరీ చేయాలి. అది ఒకటి మాత్రమే కాదు, హైదరాబాద్ నగరంలో ఏ భూములైతే కొల్లగొట్టబడుతున్నాయో, పేదలవి గుంజుకోబడుతున్నాయో, మీరు ఆక్రమించుకుంటున్నారో, మీ కుటుంబ సభ్యులు దాన్ని కొల్లగొట్టి బినామీపేట తీసుకుంటున్నారో వాటి మీద దమ్ముంటే విచారణ చేయమని చెప్తున్నా. సిట్టింగ్ జడ్జి చేత హైదరాబాద్ నగరంలో గుంజుకుంటున్న అసైన్మెంట్ భూముల మీద, ఎస్సీల బీసీల భూముల గుంజుకుంటున్న దాని మీద ధరణి ఎవరి కోసం తెచ్చినావో, దానివల్ల జరుగుతున్న నష్టాలు ఏందో, ప్లస్ ఇవేందో, ఇక ఇట్లాంటి భూముల కుంభకోణాలు ఏందో తప్పకుండా దాని మీద సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించమని కోరుతున్నాను. మొత్తం వ్యవహారం మీద నీకు దమ్ముంటే చేయి ఆ పని. యాసిల్ ఫ్రీ గవర్నమెంట్ అని చెప్తావు, ఇది యాసిల్ ఫ్రీ గవర్నమెంటా? లంచాలు లేని గవర్నమెంట్ అని చెప్తావు. అడిగితే అంటే దోసుకునే హక్కు మాకే ఉంది, మా కుటుంబాన్ని మీరెవరని చెప్తావా? నిన్న మళ్ళీ రాతాడు నమస్తే తెలంగాణ, మొన్నోటి రాతాడు ఏదో నా మీద ఏదో బాగా ఇదైంది, గల్లగల్ల పట్టుకుంటారా? అరే నీ మూర్ఖపు చర్యల వల్లనే నాలాంటి వాడు కూడా అప్పు చేసే పరిస్థితి వచ్చింది. నేను ఎందుకు అప్పు చేస్తా? నేను ఎన్నడూ ₹1 అప్పు చేయలే, కానీ మొట్టమొదటిసారి అప్పు చేసిన నేను. ఎందుకు? ధర్మాన్ని నిలబెట్టాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. యావత్ తెలంగాణ, యావత్ తెలుగు ప్రజానికం అంతా కూడా అక్కడ ఎదురు చూస్తున్నారు, దీన్ని పోగొట్టద్దని చెప్పి మేము తెచ్చుకున్నా అప్పు. బాధ్యత తెచ్చుకున్నాం. బేజప్త ఎందుకు? బాధ్యత వడ్డీకే తెచ్చుకున్నా. భూమి కాగితాలు పెట్టి తెచ్చుకున్నా నేను, వడ్డీగా తెచ్చుకోలే. భూమి కాగితాలు పెట్టి రూపాయి అప్పుకు ₹2 భూమిని కుదవబెట్టుకొని మంచిగా బాధ్యత ఇంట్రెస్ట్కు తెచ్చుకున్నాం. వైట్ మనీ తెచ్చుకున్నాం, మళ్ళీ అమ్ముకున్నాం భూములు, ఇంత కట్టుకున్నాం, ఇంకా కొంచెం కట్టి అక్కడ ఉంటే కూడా చేస్తాం. ఉండేయా? ఇలా నేను అడుగుతున్నా, ఎవరైనా టికెట్ ఇవ్వాలని చెప్పి కనుక పార్టీ దగ్గరికి పోతే నీ ఆర్థిక స్థితి ఏందని చెప్పి ఎందుకు అడుగుతున్నా చెప్పండి? ఎన్నికలు వస్తున్నాయి అంటే, ఎన్నికల సంవత్సరం జరిగే పరిణామం ఏంటంటే, ఎన్నికలలో పోటీ చేయాలని చెప్పి ఎవరైతే భావిస్తారో వాళ్ళు ఏ పార్టీ అయినా కావచ్చు కాక, ప్లాట్ అమ్ముకో అన్నా, జాగా అమ్ముకో అన్నా, ఇల్లు అమ్ముకో అన్నా, పైసలు అయితే జమ చేసుకోవాలి, పైసలు అయితే పెట్టుకోవాలి, మరి ఏ పరిస్థితిలో అని చెప్పి అగ్గోసగ్గు కూడా అమ్ముకుంటారు.
అది ఏ పార్టీలో ఉన్న నాయకుడికైనా అది వర్తిస్తుంది. నేను అడుగుతున్నాను, దమ్ముంటే చెప్పమని చెప్పండి. నేను చెప్తాను నేను దమ్ముది కూడా చెప్తున్నాను. డబ్బులు లేకుండా ఎలక్షన్ లేవా కేసీఆర్ గారి రాజ్యంలో? ఈసారి మరి 30 కోట్లు ఇస్తాడా, 50 కోట్లు ఇస్తాడా, మరి 100 కోట్లు తెలియదు. పైసలు అలవాటు అయిపోయింది. పిచ్చోళ్ళు ప్రజలు, తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు, పైసలకు అలవాటు అయిపోయారు. 3,000 ఇచ్చాక 4,000 ఇద్దాంతి, ఆ 4,000 కాకపోతే 5,000 ఇద్దాంతి. జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఏమి ఇచ్చిండ్రు? దేశ చరిత్రలో 900 కోట్ల రూపాయలు మనీ డ్రా చేసి ఇంటికి 10,000 రూపాయలు చొప్పున ఇచ్చిన మాట వాస్తవం కదా? ఎక్కడ ఇస్తారా? నష్టపోయిన కాడ, ఇల్లు కాలిపోతే నష్టపోయిన కాడ, వరదలను నష్టపోయిన కాడ, ఇల్లు కూలిపోయిన కాడ ఎంఆర్ఓ గారు మున్సిపాలిటీలో పోయి 5,000 రూపాయలు చెప్పో, 10,000 రూపాయలు చెప్పో పద్ధతి ప్రకారం ఇస్తారు ఎంక్వైరీ చేసి. కానీ ఇక్కడ ఎట్లా ఇచ్చింది చూసి క్యాష్ ఇచ్చింది. ఆ క్యాష్ ఇస్తే 10,000 ఇచ్చి రాలేదు, నాకు 6,000 వచ్చినాయి, నాకు 4,000 రూపాయలు కొట్టేసిందని చెప్పి కంప్లైంట్స్. అసలునికి రాలేదు, వాళ్ళ కార్యకర్తకు వచ్చిందని చెప్పి కంప్లైంట్. తెలియదా మీ అందరికీ? జిహెచ్ఎంసీలో వరదలలో ఇల్లు మునిగిపోయిన వాళ్ళకు 15,000 రూపాయలు చొప్పున ప్రభుత్వం డబ్బు ఇచ్చి 900 కోట్ల రూపాయలు ఇచ్చి గెలవాలని చెప్పి ఓటుకు 3,000 రూపాయలు 4,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్క కార్పొరేటర్ పరిధిలో 3 నుంచి 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాత్రి డబ్బులు పంపించి చేతి ఏమైంది? వెళ్ళాలి కాబట్టి డబ్బులే కాదని చెప్పి తేలిపోయింది. అయినా సోయి రాలే. ఒక మునుగోళ్ళు వచ్చింది, మళ్ళీ ఎప్పుడో వస్తుంది తప్పకుండా.